హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే స్త్రీ 2 మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ అప్పుడెప్పుడో వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్గా వచ్చిందండి. స్త్రీ మూవీ అయితే అప్పట్లో ఒక సెన్సేషన్ అని చెప్పాలి. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదని ఇండియా త్రివ్యూలో మాట్లాడుకున్నాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఫస్ట్ పార్ట్లో అయితే స్త్రీ ఆ ఊరు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరు అంతా ప్రశాంతంగా ఉంటుంది. బట్ ఒక గోస్ట్ వాళ్ళు అయితే ఆ ఊర్లో ఆడపిల్లలందరూ కనిపించకుండా పోతూ ఉంటారు. సో లక్కీ అయితే తన టీంతో రీయూనిట్ అయ్యి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. సో అసలు ఏం జరిగింది, దాని వెనకాల ఉంది గోస్టా మనిషా, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే డైరెక్షన్ అయితే టూ గుడ్ అని చెప్పాలండి. సో రీసెంట్ టైంలో అయితే బాలీవుడ్లో ఇంత హైప్తో రిలీజ్ అయిన మూవీ అయితే నేనైతే చూడలేదండి. అండ్ అది కూడా ఒక స్త్రీ లాంటి మూవీకి సీక్వెల్గా రావటం, అది రావటమే కాకుండా ఎగ్జిక్యూషన్ కూడా దాన్ని మ్యాచ్ చేసేలాగా ఉంది. సో ఆ విషయంలో అయితే హైప్ తగ్గ రిజల్ట్ అయితే ఇచ్చారు డైరెక్టర్. సో ఫస్ట్ పార్ట్లో ఉన్న హర్రర్ ఎలిమెంట్ని ఇక్కడ బేస్గా తీసుకొని ఒక సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న లిబర్టీస్ అన్ని వాడుకొని చాలా బాగా కంటిన్యూటీని మెయింటైన్ చేశారు. సో ప్రీవియస్ పార్ట్ వల్ల ఆ క్యారెక్టర్ జరిగిన అన్యాయాలు కానీ వాటి మధ్య వచ్చిన చేంజెస్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తీసుకెళ్లారు. సో దీనివల్ల ఆడియన్స్ అయితే ఆ క్యారెక్టర్స్కి ఈజీగా కనెక్ట్ అయిపోతారు, చాలా ఇంపాక్ట్ఫుల్గా రాసుకున్నారు. సో ఆ క్యారెక్టర్స్ జనరేట్ చేసే సిచ్యువేషనల్ కామెడీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశానండి. సో ఈ మూవీలో ఓన్లీ హారర్ ఎలిమెంట్సే కాకుండా బయట ఉన్న సొసైటీలోని సోషల్ ఇష్యూస్ను కూడా చాలా బాగా బ్లెండ్ చేశారు. సో ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైనింగ్గా అండ్ ఎంగేజింగ్గా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే ట్విస్ట్లు కానీ థ్రిల్స్ కానీ ఒక సోషల్ మెసేజ్ కానీ చాలా బాగా తీసుకెళ్లారు. ఇంప్రెసివ్ రేటింగ్ అని చెప్పాలి. ఈ మూవీలో సాంగ్స్ ప్లేస్మెంట్ కానీ వాటిని యూజ్ చేసుకున్న విధానం కూడా చాలా బాగుందండి. ఇక విఎఫ్ఎక్స్కి సినిమాటోగ్రఫీ మనం స్పెషల్ మెన్షన్ ఇవ్వాలండి. ఈ మూవీలో అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. సో ఎక్కడా కూడా తగ్గలేదండి క్వాలిటీ విషయంలో అయితే. ఇంకా ఈ విజువల్స్ వల్ల మనమైతే ఆ వరల్డ్కి చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాం. ఇంకా బీజిఎం అయితే మూవీకి ఎంత కావాలో అంతే కొట్టారండి. ఎస్పెషల్లీ హారర్ ప్లస్ కామెడీ ఎలిమెంట్స్ బ్లెండ్ అయినప్పుడు అయితే చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నేను ముందుగానే చెప్పానుగా బాగా ఖర్చు పెట్టారండి. అండ్ ఈ మూవీలో పెట్టిన క్యామియోస్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ శ్రీ పార్ట్ 3కి వదిలిన లీడ్ కూడా చాలా బాగుంది. కిమ్యూలో నెగిటివ్స్ ఏమన్నా ఉన్నాయంటే అది ఫస్ట్ హాఫ్లో నేను చెప్పాలండి. ఎస్టాబ్లిష్మెంట్స్ దీనికి ఎక్కువ టైం తీసుకున్నారో నాకు అనిపించింది. ఆ స్టోరీ అసలు కదలట్లేదు ఏంట్రా, ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది అనిపించింది. అండ్ సినిమా అంతా కూడా ఎక్కడ హైస్ లేకుండా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుందండి. సో ఎక్కువగా కామెడీతో లాక్కొద్దాం అనుకున్నారు కానీ దానివల్ల అయితే ఎమోషనల్ అయితే కొద్దిగా ఇంపాక్ట్లెస్గా తయారయ్యాయి. ఎస్పెషల్లీ హై ఫీల్ ఎలిమెంట్స్లో ఉన్నప్పుడు అయితే హై ఫీల్ అవ్వకుండా ఈ కామెడీ ఎలిమెంట్ అనేది కొద్దిగా ఓవర్టేక్ చేసినట్టు అనిపించింది. సో పార్ట్ 1తో పోలిస్తే మాత్రం ఇందులో బ్యాలెన్సింగ్ కుదరలేదండి ఎమోషన్కి అండ్ కామెడీకి. సో పార్ట్ 1లో అయితే హారర్ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి, కానీ ఇక్కడైతే కొద్దిగా కామెడీ ఓవర్డోస్ అయింది అనిపించింది. సో హారర్ ఎలిమెంట్స్ చాలా తగ్గాయండి. ఆనెస్ట్గా చెప్పాలంటే ఒక యాక్షన్ కామెడీ ఫిల్మ్ చూసినట్టు అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే నాకు తెలిసి అయితే ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చండి. బాలీవుడ్ వాళ్ళైతే ఊపిరి పీల్చుకోవచ్చు. సో ఎస్పెషల్లీ కామెడీ కానీ ఆ ఎమోషన్స్ కానీ బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.